నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయము. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఉపదేశాన్ని ప్రారంభించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా యేసునామములో నన్ను నైనా సంపూర్ణంగా పరిశుద్ధపరిచి పవిత్రపరిచినైనా ఈ లోక పాపం నుండి సాతానుడు వేరుపరిచి నీతో ఐక్యపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినైనా, నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ ఏడంతల ఆత్మతో అభిషేకించినైనా వాక్యం ద్వారా నీవేనైనా తండ్రి మా అందరితో మాట్లాడమని, నీవేనైనా తండ్రి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నైనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆసాబు ప్రవక్త గారు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ కీర్తన రాశారు. ఇక్కడ చూసినట్లయితే 3-4 వచనాల్లో 5వ వచనం వరకు చూసినట్లయితే, దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖక్రాంతి ప్రకాశింపజేయము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవి ఆలపింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజునిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు, అనేక కష్టాలు పడ్డారు, అనేక నిందలు అనుభవించారు, అనేక సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా అనేక మంది ప్రార్థన చేసేవారుగా ఉంటాం. మనకున్న అనారోగ్యం నుండి స్వస్థత పొందుకోవడం కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఆర్థిక సమస్యల నుండి విడుదల పొందడం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. శత్రువులపై విజయం పొందడం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఉద్యోగం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. వివాహం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. మనము ఉన్నతమైన విజయం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోతే మనం ఏం చేస్తామండి? విసిగిపోయేవారుగా ఉంటాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మొర, కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. అయ్యా, నువ్వు మా మీద ఎందుకు కోపం చూపుతున్నావు? ఎందుకు మాకు సహాయం చేయట్లేదు? మా కన్నీళ్ళు నువ్వు చూడట్లేదా? మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి అర్పణలు అర్పించి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. కానీ మన ప్రార్థనలు దేవుడు ఆలకించకపోతే మనం ఏం చేస్తామండి? దేవుడు పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉంటాం. దేవుని సన్నిధికి దూరం అయ్యి ఈ లోకంలో మనము కలిసిపోయేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, నిరీక్షణతో విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే ఏం జరుగుతుందో ఇక్కడ చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుండి 25వ వచనం వరకు మనం చదువుదాం. అలాగునే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనము ఇశ్రాయేలీయులు ప్రజలు వారు పెట్టిన మొర దేవుడు ఆలకించాడండి. ఏం చేశాడండి? ఇక్కడ చూసినట్లయితే దేవుడు వారి మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన విడుదల ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన మనవిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను.
హల్లెలూయా. గట్టిగా మనం దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతించుచుండగా ఏమవుతుందండి? దేవుడి కార్యాలు చూసేవారుగా ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూశాడు, వారి మొర ఆలకించాడు, వారి మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. ప్రియ సహోదరి సోదరా, ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించినప్పటికీ విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థన చేశారు కాబట్టే దేవుని సన్నిధికి వారి చేసిన ప్రార్థన చేరింది. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, వాని యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి ఘోరమైన పరిస్థితుల్లో మన జీవితంలో మనం నడిచినా దేవుడికి గనక మనకున్న శ్రమను గురించి మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. ప్రియ సహోదరి సోదరా, ఫోకస్ అంటే దేవుడు మన మీద లక్ష్యం ఉంచడం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుండి 13 వచనములు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. విశ్రాంతి దినమున, ప్రియ సహోదరి సోదరా, విశ్రాంతి దినం అంటే ఏంటండి? సండే. యేసు క్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో బోధించుచుండగా 18 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన స్త్రీ నడువు వంగిపోయిన స్థితిలో అక్కడ పడి ఉందండి. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదండి, ఎవ్వరూ ఆమెకి సహాయం చేయలేదు. 18 సంవత్సరాల నుండి ప్రతిరోజు, ప్రియ సహోదరి సోదరా, ప్రతిరోజు ఆమె పడుతున్న శ్రమ గురించి బాధపడుతూనే ఉందండి. ప్రియ సహోదరి సోదరా, 18 సంవత్సరాలు దేవుని సన్నిధికి ఆమె వచ్చింది. 18 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఆమె కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితిని గురించి మొరపెట్టింది. 18 సంవత్సరాల నుండి ఆమె గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూశారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, యేసు క్రీస్తు ప్రభువారు ఆమెని చూచాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు మనం పడుతున్న శ్రమలను, ఆర్థిక సమస్య అయినా, అనారోగ్యమైన, శోధనైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, అవమానకరమైన పరిస్థితి అయినా, మనుషులు మనలను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులు ఎవ్వరూ 18 సంవత్సరాల నుండి ఆమె మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాల నుండి ఆ నడుము వంగిపోయిన స్థితిలోనే పడి ఉంది, కానీ ఎవ్వరు ఆమెని పట్టించుకోలేదండి, ఎవ్వరు ఆమెకి సహాయం చేయలేదు, ఎవ్వరు ఆమెని ప్రేమించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పడి ఉన్న స్థితిలో నుండి ఆమెని లేవనెత్తాలని ఆశతో యేసుక్రీస్తు ప్రభువారు ఆమె వైపు చూశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మనుషులు చూసినా చూడకపోయినా పర్వాలేదండి, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు కలిగి ఉన్న సమస్యని దేవుడు చూస్తున్నాడు. ఈ 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు చూసినట్లు మనం కూడా అనేక సంవత్సరాల నుండి తీరని అనారోగ్య సమస్యలు, బిడ్డలకు, కుటుంబంలో సభ్యులకు, తల్లికి, తండ్రికి అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఈ సమస్యల నుండి మనుషులు మనకి విడుదల ఇవ్వలేరు, కానీ
దేవుడు మనల్ని చూస్తాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు రమ్మని పిలిచి యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద చేతులు ఉంచగానే ఏమైందండి? ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. ప్రియ సహోదరి సోదరా, మహిమపరిచింది. మనం కూడా ఇక్కడ ఉన్న కోటి అన్నకి అనేక మంది మీరు ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు. దేవుడు వాటి గురించి మీరు మొరపెట్టినప్పుడు, సేవకుడు వాటి గురించి మొరపెట్టినప్పుడు, దేవుడు ఆ కార్యాన్ని చేసినప్పుడు ఎంతమందిని మనము దేవుని మహిమపరిచేవారుగా ఉంటున్నాం, ఎంతమంది దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నాం, దేవునికి ఎంతమందిని మనము అర్పణలు అర్పించేవారుగా ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, 18 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. కానీ దేవుడు మాత్రం ఆమె మీద దృష్టి ఉంచాడు. దేవుడు ఆమె పడుతున్న బాధను చూశాడు, పడి ఉన్న స్థితిని చూశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆడవారైనా మగవారైనా ఒక గంట కానీ 2 గంటలు కానీ బాగా బలంగా ఉన్నవారైతే వంగొని ఓడవగలరు, వంగొని పని చేయగలరు. కానీ 18 సంవత్సరాల నుండి ఆమె వంగిపోయిన స్థితిలో ఉంది. భరించగలరండి ఎవరైనా ఆ బాధను? ఒక 5 నిమిషాలు వంగి ఓడమంటేనే ఓడడానికి ఇష్టపడం మనం ఇంట్లో. కానీ 18 సంవత్సరాలు నడువు వంగిపోయిన స్థితిలో ఎంత బాధపడి ఉంటుంది. ఎంతమంది ఆమెను చూసి అవమానించి ఉంటారు, ఎంతమంది ఆమెను చూసి హేళన చేసి ఉంటారు. కానీ ఆమె కలిగి ఉన్న పరిస్థితిని బట్టి మరణించాలనుకోలేదండి. 18 సంవత్సరాలు ప్రతి సంవత్సరము, ప్రతి ఆదివారము ప్రియ సహోదరి సోదరా దేవుడి సన్నిధికి వెళ్ళేది, దేవుని సన్నిధిలో మొరపెట్టేది. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం. అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తూ కూడా అనేకమైన శ్రమలు కూడా మన జీవితంలో మనం చూసేవారుగా ఉంటున్నాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈమె 18 సంవత్సరాల నుండి విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఎదురు చూసింది కాబట్టే ఆమె కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితికి స్వస్థత పొందుకోగలిగింది. ప్రియ సహోదరి సోదరా, ఒక ఆదివారం వచ్చాం కదా, ఇంకో ఆదివారం వెళ్ళకపోతే ఏముందిలే, నా అనారోగ్యం స్వస్థత పొందలేదు కదా, నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీర్చబడలేదు కదా, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు కదా, మా వ్యాపారంలో అభివృద్ధి చూడలేకపోతున్నాం కదా, మా అమ్మాయికి వివాహం అవ్వలేదు కదా అనుకోలేదండి. అలా అనుకోకూడదు. మనం 18 సంవత్సరాలు దేవుని సన్నిధికి ఆమె వచ్చింది కాబట్టి ఆమె ఉన్నతమైన స్వస్థత యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా పొందుకోగలిగింది. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి మీకు తీరని లోటు అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, శత్రువులు తరుముతున్న సమస్య అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, అపజయకరమైన పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితి అయినా, ప్రియ సహోదరి సోదరా కుటుంబంలో సభ్యులను కోల్పోయి ఒంటరితనంతో బాధపడుతున్న పరిస్థితి అయినా, అది ఏ సమస్య అయినా కూడా దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను చూసినట్లు మిమ్మలను చూస్తాడు. ఆయన మీ యందు లక్ష్య పెట్టే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చూశాడు కాబట్టే ఆమె స్వస్థత పొందుకోగలిగింది. మీరు ప్రార్థన ఇలా చేయాలి. అయ్యా, నీవు నన్ను చూడు, నేను కలిగి ఉన్న సమస్యని చూడు, నేను పొందుకున్న అవమానాన్ని చూడు, నేను పడి ఉన్న స్థితిని చూడయ్యా, నువ్వు నీ వాక్కు ద్వారా మాత్రమే నేను స్వస్థత పొందుకుంటానని మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చివరిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనములు. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. హల్లెలూయా. ఇక్కడ ఈ వచనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు అంటే మనమేనండి. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నవారం, దేవుని చిత్తంలో మనము రక్షణ పొందినవారం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము దీవారాత్రులు మొరపెట్టుచుండగా మనకి దేవుడు న్యాయం తీర్చడండి. ఖచ్చితంగా
ఆయన చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి అంగీకరించి మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదలను అనుగ్రహించి మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకుంటానని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చెరలో నుండి దానియేలు సింహ బోన్లో ఉన్నప్పుడు అతను ముమ్మారు చేసిన ప్రార్థనలు సింహాల బోన్లో నుండి దానియేలు రక్షించింది. మేము ప్రార్థన చేస్తున్నాం కదండి, దేవుని సన్నిధికి వస్తున్నాం కదండి, పాటలు పాడుతున్నాం కదండి, దేవునికి మహిమపరుస్తున్నాం కదా, ఇవన్నీ వ్యర్థముగా ఎప్పుడు పోవు. మనం చేసే ప్రార్థనలు మన జీవితంలో మనం నడిచేటప్పుడు ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థనలు ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయి. దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు ఏమన్నాడండి? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు చేసిన ప్రార్థనలు దానియేలును సింహాల బోన్లో నుండి రక్షించినట్లు మనం చేస్తున్న ప్రార్థనలు విశ్వాసంతో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి మనల్ని విడిపించి రక్షిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థించడం మాత్రం మనం మానకూడదు. పౌలు శీలలు చెరసాల్లో ఉండి ప్రార్థించుచుండగా స్తుతించుచుండగా ఏమైంది? చెరసాలు బద్దలయ్యాయి. మనకున్న సమస్యలు అవి ఎంత ఘోరమైన, ఎంత తీవ్రమైన, వైద్యులకు కూడా అంతుపట్టని రోగమైనా కూడా మనం ప్రార్థించుచుండగా స్తుతించుచుండగా దేవుడు దాని నుండి మనకి సంపూర్ణమైన విడుదల ఇస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనము ప్రార్థించేవారిగా ఉండాలి. హన్న కన్నీటితో ప్రార్థన చేసింది కాబట్టి సమూయేలు వంటి శ్రేష్టమైన కుమారుని పొందుకోగలిగింది. ప్రియా సహోదరి సోదరా, అన్న ఒక ఆదివారమే రాలేదండి. ప్రతి ఏటా దేవుని సన్నిధికి వెళ్ళి విశ్వాసంతో మొరపెట్టినప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అన్నాని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దైవ సేవకుడు చెప్పే వాక్యం ద్వారా మీరు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి దేవుడు ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరుస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, జీవం గల దేవుడు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా అన్యుడు సైతం నాయన తండ్రి, అయ్యా జీవము గల దేవుడు అని నాయన తండ్రి, అయ్యా పలికే అంత గొప్ప శక్తివంతుడు అయిన దేవుడు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా ఇక్కడికున్న నాయన తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నాయన తండ్రి, కోటన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాయన నీ దృష్టిని నాయన తండ్రి అయ్యా ఈ నాయన సేవపై ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సేవను నాయన తండ్రి బహుబలంగా ఆశీర్వదించి విస్తరింపజేసి అనేకులకి ఆశీర్వాదకరంగా నాయన యేసు నామములో నీ కృప ద్వారా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా కోటన్ని నాయన తండ్రి, అక్కని నాయన ఇచ్చిన ముగ్గురు బిడ్డలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా తుది శ్వాస వరకు నీ సేవలో ఉన్నతంగా బలమైన పాత్రలుగా నాయన తండ్రి వాడబడడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలందరూ నాయన తండ్రి వేటి కోసం అయితే మొరపెడుతున్నారో నైనా ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, శత్రువు తరుముతున్న సమస్యలైనా, అవమానకరమైన పరిస్థితులైనా నాయన, బిడ్డల కోసమైనా నాయన తండ్రి, వివాహం కోసమైనా తండ్రి నాయన, ఏ వేటి కోసమైతే నాయన తండ్రి బిడ్డలు విశ్వాసంతో నాయన మొరపెడుతున్నారో నాయన, ఇశ్రాయేలు ప్రజలు మొర ఆలకించినట్టు, దానియేలు మొర ఆలకించినట్టు నాయన నాయన తండ్రి నాయన ఇంకా నాయన తండ్రి 18 సంవత్సరాల నుండి బలహీనపరిచి దేం పట్టిన స్త్రీ నాయన తండ్రి మొర ఆలకించినట్లు నాయన తండ్రి అదే విధంగా నాయన తండ్రి పౌలు శీలల మొర ఆలకించినట్లు నాయన మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి నాయన నీ చిత్త ప్రకారం, ఏసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మాకు ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహించి నాయన ఈ బిడ్డలందరినీ నాయన తండ్రి నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకొని నీవే నాయన తండ్రి వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన బంగారు పాదాలకి నాయన నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ.